సో హలో అందరికీ, బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నా అనమాట. సో ఇవాళ ఒక ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటా. అదేంటి అని అంటే, సో మనుషులు ఎట్లున్నారు అని అంటే, మనం మంచిగా ఉంటే ఐ ఫీల్ లైక్ దట్ మనం విషం పెట్టినా అది వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. అదే ఏదన్నా కొంచెం తేడా వస్తే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడిపోతాయి. సో మనం ఎంత చూసినా కానీ చూడలేదు అని మాత్రమే అంటారనమాట. సో నేను ఫేస్ చేశాను, అందుకే ఇంత ఓపెన్ అప్ అయి చెప్తున్నా అనమాట. సో ఏం చెప్తున్నా అంటే మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రం మనం నిజంగా విషం పెట్టినా కానీ అది వాళ్ళకి అమృతం లెక్కన కానొస్తుంది. సో మనం ఏదైనా కొంచెం అటు ఇటు అయినప్పుడు మాత్రం అప్పుడు ఉంటుంది అసలు ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు, ఒక్కొక్కళ్ళ బిహేవియర్లు, వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ మాటల్లో మన మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నది అనేది కళ్ళకు కద్దినట్టు కనిపిస్తుంది అనమాట. సో అది నేను ఫేస్ చేశాను, చూస్తున్నాను. అంటే ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు అర్థమైంది అనమాట. సో అది కూడా మన అనే వాళ్ళల్లోనే ఉన్నారు. సో ఈ రోజుల్లో సొంత వాళ్ళకంటే బయట వాళ్ళే బెస్ట్ అని అంటారు చూసి, అది 100% నిజం. అట్లా నేను అందరినీ నమ్మండి అని చెప్పను గుడ్డిగా. సో ఎందుకంటే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఎవడెంత చనువిచ్చినా కానీ సో లిమిట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని క్రాస్ చేయకూడదు అనమాట. రేపు ఏదన్నా అటు ఇటు అయినా కానీ మన అనుకున్న వాళ్ళే సో మనకి ఆపోజిట్ గా అగేనెస్ట్ గా మాట్లాడతారు. సో అప్పుడు బాధపడటం చాలా 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 బాధపడే ఉపయోగం ఏముంది చెప్పండి. మనం అనుకుంటాం కానీ వాళ్ళు మనకి సపోర్ట్ గా నిలబడాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం ఎరిపప్పల్లా నుంచుంటారనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. పైగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ తప్పు ఉంచుకొని కూడా తప్పు మన మీద నెట్టేస్తారనమాట. సో అట్లున్నారు మనుషులు. సో మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఊసర వెళ్ళే టైప్ మనుషుల మధ్య మనం ఉంటున్నాం కూడా. సో వాళ్ళకి నచ్చితేనేమో అమ్మ 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 బంగారం అంటారు, వాళ్ళకి నచ్చకపోతేనేమో ఇది ఈ ఇంగ్లీష్ వర్డ్ని యూజ్ చేస్తారనమాట. సో ఇంకెంతకంటే బ్రీఫ్గా చెప్పలేను, మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది, అర్థమవుతుంది అనుకుంటే. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది. ఆఫ్ కోర్స్ నా దాకా వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటారు కదా. సో అంటే ఒకళ్ళకి 20 ఏళ్ళకి అనుభవం అయింది, ఇంకొకళ్ళకి 30 ఏళ్ళకి అనుభవం అయింది, ఇంకొకళ్ళకి 10 ఏళ్ళకే అనుభవం అయింది, ఇంకొకళ్ళకి 50 ఏళ్ళకి అనుభవం అయింది, అట్లా అనమాట. సో మనిషి అనేవాడు ఒక్కసారిగా కింద పడిపోవడం చాలా 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 కామన్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇప్పటికైనా మంచిగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని వాళ్ళని బిహేవియర్స్ని బట్టి మన బిహేవియర్ అంటే అందరికీ మంచిది.